హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం హిందీ ఆలు దాని గురించి పిల్లలకి ఎలా చెప్పాలో ఏం చెప్పాలో ఇవాళ తెలుసుకోవచ్చు. ఆ ఆ ఈ ఈ ఉ ఊ రి ఏ ఐ ఓ ఔ అమ్ అహా. ఈ పైన ఉన్నాయి చూసారా, ఇవి లెఫ్ట్ సైడే ఉండాలి. ఇవి మాత్రం ఖచ్చితంగా పిల్లలకి చెప్పండి. ఇవి లెఫ్ట్ సైడ్కే రాయాలి. సాధారణంగా పిల్లలు చేసే పొరపాటు ఏంటంటే ఐకి 2 పెట్టేస్తారు అండి. ఇంకొకటి ఏంటంటే ఏ ఇలా రాసి ఐ ఇలా పెడతారు. ఇవి కాదు, ఏ ఐ ఇలాగే రాయాలి. ఏ ఐ. ఆ నుంచి అహా వరకు, ఆ నుంచి అహా వరకు ఉన్న వాటిని స్వర్ అంటారు. స్వర్. స్వర్. ఆ నుంచి అహా వరకు ఉన్న అక్షరాలని స్వర్ అంటారు. స్వర్. అలాగే కా నుంచి శ్రా వరకు ఉన్న వాటిని వ్యంజన్ అంటారు. కా నుంచి శ్రా వరకు ఉన్న అక్షరాల్ని వ్యంజన్ అంటారు. వీటన్నింటినీ వ్యంజన్ అంటారు. వ్యంజన్. వ్యంజన్ అంటారు. ఆ నుంచి అహా వరకు ఉన్న స్వర్, కా నుంచి శ్రా వరకు ఉన్నవి వ్యంజన్ అంటారు. అలాగే దీన్ని స్వర్లో కొన్ని జాగ్రత్తగా చూడండి ఒక్కసారి. ఇక్కడ అమ్ అహా ఉంది కదండి, అమ్ అహా. ఇక్కడ ఈ అక్షరాన్ని అంటే అమ్ అనే అక్షరం ఉంది కదా, దాని పైన పెట్టే చుక్కని, ఈ పైన పెట్టే చుక్కని అనుస్వార్ అంటారు. అనుస్వార్ అంటారు. కనిపిస్తుందా అండి? అనుస్వార్. అనుస్వార్ అంటారు. అది పిల్లలకి చెప్పండి. ఇది ఖచ్చితంగా అనుస్వార్ అని పిల్లలకి తెలిసి ఉండాలి. అనుస్వార్. అమ్ పైన ఉండే ఈ చుక్కని, అమ్ పైన ఉండే ఈ చుక్కని అనుస్వార్ అంటారు. అనుస్వార్ అంటారు. అనుస్వార్తో వచ్చే పదాలు సంత్, కంఠ, అంక్, శాంతి. అలాగే అహా. అహా ఆ పక్కన ఉండే ఈ 2 చుక్కల్ని విసర్గ్ అంటారు. విసర్గ్. అనుస్వార్, విసర్గ్. అలాగే మనం కొన్ని శబ్దాల్లో మనం చూసుంటాం. కొన్ని శబ్దాలు ఇలా అర్ధచంద్రాకారంలో ఉండి పైన చుక్క ఉండేది ఏమంటారంటే అనునాసిక్ అంటారు దీన్ని. అనునాసిక్. అనునాసిక్. అనునాసిక్ ఉండే పదాలు చాంద్, ఆంఖ్, హసీ, ముహ్. ఇలాగా కొన్ని వర్డ్స్ ఉన్నాయి. ఏమండి? అనుస్వార్, విసర్గ్, అనునాసిక్. హ, క్ష, త్ర, జ్ఞ, స్ర. కా నుంచి శ్రా వరకు ఉన్న అక్షరాల్ని వ్యంజన్ అంటారని ముందు తెలుసుకున్నాం కదా. కా నుంచి శ్రా వరకు ఉన్న అక్షరాల్ని వ్యంజన్ అంటారు. అయితే వ్యంజన్లో ఉన్న
కా ఖ గా ఘ అంగ్. దీన్ని కా వర్గ్ అంటారు. కా వర్గ్, కా వర్గ్. ఇది చా వర్గ్. టా వర్గ్. తా వర్గ్. కా వర్గ్, చా వర్గ్, టా వర్గ్, తా వర్గ్, పా వర్గ్. పా వర్గ్. చా ఛా, జా ఝా, అన్య. టా ఠా, డా ఢాణ, తా థా, దా ధాన, పా ఫా, బా భా, మ. యా రా లా వా, సే షా, సా హా, క్ష త్ర, జ్ఞ, స్ర. ఈ 4 అక్షరాల్ని సంయుక్త అక్షరాన్ని కానీ లేదా సంయుక్త వ్యంజనాన్ని కానీ అంటారు. ఈ 4 అక్షరాల్ని సంయుక్త వ్యంజన్, సంయుక్త వ్యంజన్ అని కానీ సంయుక్త అక్షర కానీ అంటారు. క్ష, క్ష అనే అక్షరం క్ ప్లస్ ష. ఈ రెండింటితో క్ష అనే అక్షరం వస్తుంది. అలానే త ప్లస్ ర, త్ర. జ ప్లస్ అ, జ్ఞ. స్ర ప్లస్ ర, శ్ర. ప్లస్ ష, క్ష అవుతుంది. త ప్లస్ ర, త్ర అవుతుంది. జ ప్లస్ అ, జ్ఞ అవుతుంది. ప్లస్ ర, స్ర అవుతుంది. ఒక చిన్న పాయింట్ నేను మీకు చెప్పాలని అనుకుంటున్నాను. ఇప్పుడు స్వర్ రాసేటప్పుడు ఆ, ఆ, ఈ, ఈ, ఊ, ఊ, రీ, ఏ, ఐ, ఓ, ఔ, అం, అహా అన్నాను కదండి. ఇప్పుడు స్వర పలికేటప్పుడు మనం ఒకే ఒక సౌండ్ చేస్తాం. ఆ, ఆ, ఈ అనేటప్పుడు మనకి ఒకే ఒక సౌండ్ వస్తుంది, ఒకే ఒక శబ్దం వినపడుతుంది. కానీ వ్యంజన్ పలికేటప్పుడు అలా ఉండదు. క జాగ్రత్తగా వింటే చివర ఆ సౌండ్ వస్తుంది. క, ఖ, గ ఆ సౌండ్ వినిపిస్తుందండి చివర. అంటే ఇక్ ప్లస్ ఆ కలిపితే క అవుతుంది. ఇక్ ప్లస్ ఆ కలిపితే ఖ అవుతుంది. అలాగా వ్యంజన్ ఎప్పుడు స్వరం యొక్క సహాయతతో అక్షరం ఉంటుంది. వ్యంజన్ ఎప్పుడు స్వరం యొక్క సహాయత తీసుకుంటుంది వ్యంజన్. ఏమండి ఆ ఒక పాయింట్ గుర్తుంచుకోండి. కా వర్గ్, చా వర్గ్, టా వర్గ్, తా వర్గ్, పా వర్గ్. ఈ 4ని సంయుక్త వ్యంజన్ అని లేదా సంయుక్త అక్షరం అని అంటారు. ఇప్పుడు నేను ఇంత వివరంగా చెప్పడానికి కారణం ఇప్పుడు చెప్తానండి మీకు. PP1 ఇప్పుడు మన స్కూల్లో ప్లే స్కూల్ అయిపోయిన తర్వాత PP1, PP2 ఫస్ట్ క్లాస్. స్కూల్లో జాయిన్ చేసిన తర్వాత PP1, PP2 ఫస్ట్ క్లాస్కి హిందీ ఏం నేర్పిస్తారనేది నేను మీకు ఇప్పుడు చెప్తాను. PP1లో స్వర్ ఒకటే నేర్పిస్తారండి. PP1 మొత్తం ఇయర్ అంతటికి కూడా స్వర్ ఒకటే నేర్పిస్తారు. స్వర్ అది ఎలాగా అంటే ఆ నుంచి అహా వరకు. స్వర్ అంటే ఆ నుంచి అహా వరకు అని చెప్పాను కదంటే అక్కడ కేవలం ఇలా చుక్కలు ఉంటాయి.
ఆ అనేవి చుక్కలుగా ఇస్తారు. చుక్కలు ఇచ్చి ఆ చుక్కలను కలిపేయమంటారు అంతే. ఆ ఇలాగా ఆ నుంచి ఆహా వరకు నేర్పిస్తారు. PP1 అంతా ఆ నుంచి ఆహా వరకు. మరి ఎగ్జామ్లో ఏమిస్తాడు అని మీకు అనిపించవచ్చు. ఎగ్జామ్లో ఏమిస్తాడంటే ఆ నుంచి ఆహా వరకు ఉన్నవి బిఫోరు, ఆఫ్టరు, బిట్వీన్ లెటర్స్ ఇస్తారు. బిఫోరు, ఆఫ్టరు, బిట్వీన్ లెటర్స్ ఇస్తారు. అలాగే PP2లో వ్యంజన్ నేర్పిస్తారు. వ్యంజన్ వ్యంజన్ అంటే ఏం చెప్పుకున్నాం? కా నుంచి శ్రా వరకు చెప్పాను కదా. ఇవి కూడా చుక్కలతోనే. కా అనేది ఇలా చుక్కలు కలపమని మొత్తం నేర్పిస్తారు. కా నుంచి శ్రా వరకు కూడా వ్యంజన్ నేర్పిస్తారు. ఆ తర్వాత ఫస్ట్ క్లాస్ వచ్చేపాటికి స్వర వ్యంజన్ ఈ రెండిటితో స్వర వ్యంజన్తో పాటు బొమ్మలతో పాటు ఆ బొమ్మలు గుర్తుపట్టగలగడం, అలాగే ఆ బొమ్మల యొక్క మొదటి పేరు, ఆ బొమ్మల యొక్క మొదటి అక్షరం, ఆ బొమ్మల యొక్క మొదటి అక్షరం గుర్తించగలగడం, రాయడం పిల్లలకి రావాలి. ఆ నుంచి శ్రా వరకు ఉన్న పదాలన్నీ ఇచ్చి ఆ పదాల యొక్క మొదటి అక్షరం గుర్తించగలగడం పిల్లలకి వచ్చేట్టు ఫస్ట్ క్లాస్ అంతా ప్రాక్టీస్ ఇస్తారు. ఎగ్జామ్స్ ఎలా ఉంటాయి అంటే అది కూడా చూద్దాం ఒకసారి. ఆఫ్టర్, బిఫోర్. PP1, PP2 ఫస్ట్ క్లాస్లో కూడా ఇవే మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటాయండి. అంటే స్వర్ కానీ వ్యంజన్ కానీ బిఫోరు రాయమంటారు, అలాగే ఆఫ్టర్ కూడా రాయమంటారు, అలాగే బిట్వీన్ కూడా రాయమని చెప్తారు. ఫస్ట్ క్లాస్ వరకు ఈ బిఫోర్, ఆఫ్టర్, బిట్వీన్ అక్షరాలు మాత్రం మారడం జరగదు. ఎగ్జామ్స్లో అవి ఇస్తారు. చూడండి ఇక్కడ నేను రాశాను ఈ ఆఫ్టర్ ఈ ఏ ఐ సా యారా లావా సే షా సా హ తా థ భా పా ఫా బా భా మా కా ఖ గ ఘ యా రా. ఇలా ఆఫ్టర్ రాయమంటారు. మీ పిల్లలు ఏ క్లాస్ చదువుతున్నారో ఫస్ట్ క్లాస్ లోపు మీరు ప్రాక్టీస్ ఇవ్వాలనుకుంటే ఇలా ఆఫ్టర్ లెటర్స్ ఇవ్వండి. ఆఫ్టర్ లెటర్స్ ఇచ్చి ఇలా ప్రాక్టీస్ చేయించండి. అలాగే మరలా బిఫోర్ చూడండి. బిఫోర్ దీని ముందర అక్షరం ఏంటి? దీని ముందర అక్షరం జ, చాచల్లో ఉంటుంది జ. అలాగే వా, యారా లా వా. ఔ, ఆ ఆ ఈ ఈ ఊ ఊరి ఏ ఐ ఓ ఔ ఓ ఔ. క ఖ ఆ ఆ ట ఠ ట ఠ ప ఫ. నేను ఈజీగా ప్రిపేర్ చేశాను. ఇలా వేరే బొమ్మలు ఏవైనా వేసుకోవచ్చు, వేరే అక్షరాలు ఏదైనా రాసుకుని మీ పిల్లల చేత ప్రాక్టీస్ ఇప్పించండి. PP1, PP2 అలాగే ఫస్ట్ క్లాస్కి కూడా బిఫోర్, ఆఫ్టర్, బిట్వీన్ లెటర్స్ కంపల్సరీ ఉంటాయి. 3 ఏళ్ళు కూడా అవే కంటిన్యూ చేస్తారు. అలాగే బిట్వీన్ లెటర్స్ చూడండి. బిట్వీన్ ఆ ఈ ఆ ఈ ఉ ఊ ఆ ఈ ఉ ఊ రి క ఖ గ త థ త థ ద
पा फा बा भा, भा, शा, ఇలా బిట్వీన్. ఎగ్జామ్స్లో ఇస్తారు. స్వర వ్యంజనం చెప్పేటప్పుడు మరి హోంవర్క్ ఎలా ఇస్తారు అని అనుకుంటే, హోంవర్క్ మనకి ఏమిస్తారంటే కొంతమంది, చాలా తక్కువ మందికి మాత్రమే ఈ విషయం తెలియకపోవచ్చు, కానీ ఒకసారి గుర్తు చేస్తాను. హోంవర్క్లు ఏమిస్తారంటే, హోంవర్క్ అంటే గృహకార్యం అండి. హోంవర్క్ మనం రాసేటప్పుడు, డైరీ రాసేటప్పుడు వాళ్ళు का वर्ग 5 बार लिखिए, नहीं तो टा वर्ग 3 बार लिखिए, पा वर्ग 2 बार लिख कर लाइए అని మనకి హోంవర్క్ ఇస్తారండి. అప్పుడు మనకి కా వర్గ్, చా వర్గ్, టా వర్గ్, తా వర్గ్, పా వర్గ్ చాలా తక్కువ హోంవర్క్ ఇస్తారు కనుక ఇలా వర్గాలుగా డివైడ్ చేసినవి మాత్రమే పా వర్గాన్ని కానీ, టా వర్గాన్ని కానీ, చా వర్గ్ కానీ హోంవర్క్ ఇస్తారు. అలానే ఒకసారి రాయాలనుకుంటే వ్యంజన్ 2 बार लिखिए, స్వర్ 3 बार लिखिए అని చెప్పి హోంవర్క్ ఇస్తారండి. మరలా చెప్తానండి, PP1, PP2 అలాగే ఫస్ట్ క్లాస్ వాళ్ళకి స్వరు వ్యంజన్ మాత్రమే నేర్పుతారు. హోంవర్క్ ఇచ్చేటప్పుడు, వ్యంజన్ హోంవర్క్ ఇచ్చేటప్పుడు వర్గ్ ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు రాయమని చెప్తారు. అయితే ఒకసారి 1 बार 2 बार 3 बार या 4 बार लिखने के लिए कहते हैं. అలాగే స్వర్ అంటే చెప్పాను కదండి, ఆ నుంచి అహా వరకు ఇన్నిసార్లు చెప్తుందా అని అనుకోకండి. ఇన్నిసార్లు చెప్తే గుర్తుంటుంది కదా అని నేను అనుకుంటాను, అంతే. PP1లో స్వర్ నేర్పిస్తారు, PP2లో వ్యంజన్ నేర్పిస్తారు. ఫస్ట్ క్లాస్కి వచ్చేపాటికి స్వర వ్యంజన్ వాటితో పాటు ఉండే బొమ్మలు, మొదటి అక్షరం రాయగలగడం. ఫస్ట్ క్లాస్ ఎగ్జామ్లో ఎలా ఇస్తాడో ఒకసారి చూద్దాం. బిఫోరు, ఆఫ్టరు అలాగే బిట్వీన్ ఈ లెటర్స్తో పాటు మనకి ఇలాగా జోడ్ మిలానే ఇస్తారండి. ఇలా చూడండి, ఇలా ఒకసారి ఇలా బొమ్మలు ఇచ్చి వాటి మొదటి అక్షరం మనం జతపరచాలి. ఇంకొకటి కూడా ఇస్తారు, ఎలా అంటే ఈ గ్యాప్లో ఉన్న అక్షరాలు రాసేయాలి. ఎగ్జామ్ పేపర్లో మనకి ఇలా ఇచ్చి ఇవి మొత్తం ఫిల్ చేసేయమంటారు. అంటే కా ఖ గా ఘ, కా ఖ గా ఘ అంగ్, చా ఛా జా ఝ, ఇలా ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉన్న అక్షరాలు మనం ఫిల్ చేయాల్సి వస్తుంది. ఇంకా బొమ్మతో పాటు మొదటి అక్షరం మాత్రమే. టెక్స్ట్ బుక్లో ఉంటుందండి. ఆసే ఆమని, ఏసే ఏకని, రిషబ్ బొమ్మిచ్చి బొమ్మ కింద దాని పదం ఉంటుంది. అయితే బొమ్మ చూసి పిల్లలు ఆ పదాన్ని గుర్తుపెట్టుకోవాలి, కానీ రాయాల్సిన అవసరం ఉండదు. కేవలం మొదటి అక్షరం మాత్రమే రాయాలి. ఎగ్జామ్లో కూడా ఇలా మ్యాచింగ్ ఇస్తారండి, మనం పెద్ద కంగారు పడక్కర్లేదు, మ్యాచింగ్ మాత్రం ఇస్తారు. ఆసే ఆమ్, ఆమ్, ఏక్, ఆమ్ ఏక్, రి ऋषभ, इसे इमली, आम एक ऋषभ इमली, ए ई आ రి, ఇలా ఒకటి మ్యాచింగ్. అలాగే ఇంటి దగ్గర ప్రాక్టీస్ చేయించేటప్పుడు కూడా ఇలా రాయమని చెప్పండి పిల్లల్ని, కా నుంచి ఠా వరకు. ఇవే కాకుండా మొత్తం వ్యంజన్లో ఉన్నవి అవి కూడా ప్రాక్టీస్ చేయించండి బాగా. ఇంకొక పేపర్ చూద్దాం. ఇదిగో చెప్పాను కదండి ఇందాక, ఇలా చుక్కలు కలపమని మనకి ఇస్తారు. PP1, PP2లో కూడా ఇలా చుక్కలు కలిపి స్వర్ కానీ వ్యంజన్ కానీ మనం పిల్లలకు నేర్పించాల్సి ఉంటుంది. अंगूर, ओखली, ऊन, ईख, अंगूर, ओखली, ऊन, ईख, ऊ, ई, ओ, अम,
अंगूर, ओखली, ऊन, ఈక్, ఇలా పిల్లల చేత ప్రాక్టీస్ చేయించాలి. ఇవన్నీ నేను పాత టెక్స్ట్ బుక్లో బొమ్మలు కట్ చేసి ఇలా అతికించాను. మీ దగ్గర పాత బుక్స్ ఉంటే మీరు కూడా ఇలా తయారు చేసుకోవచ్చు. ఏమండి, ఇలా PP1 PP2కి కేవలం ఇలా చుక్కలు కలిపి అక్షరాలు ప్రాక్టీస్ చేపిస్తారు. ఫస్ట్ క్లాస్కి వచ్చేపాటికి ఇలా బొమ్మల మీద అక్షరాలు మ్యాచింగ్ ఇస్తారు. అలాగే బొమ్మ అడిగితే అదేంటో వాళ్ళు చెప్పాలి. ఈ బొమ్మ చూపించి ఇదేంటి అనగానే అంగూర్ అని, ఓఖ్లీ అని, ఊన్ అని, ఈక్ అని పిల్లలు చెప్పగలగాలి. ఎగ్జామ్లో ఇలా ఇస్తాడండి పిల్లలకి. బిఫోరు, ఆఫ్టరు, బిట్వీన్ అక్షరాలు, అలాగే పదాలు. స్వర వ్యంజన గురించి మ్యాక్సిమం అంతా చెప్పేశానండి హోంవర్క్తో సహా. ఇంకొకసారి బ్రీఫ్గా చెప్తాను. ఆ నుంచి ఆహా వరకు ఉన్న వాటిని స్వర్ అని అంటారు. ఆ నుంచి ఆహా వరకు ఉన్న వాటిని స్వర్ అని అంటారు. కా నుంచి స్రా వరకు ఉండే వాటిని వ్యంజన అంటారు. ఇవి కావర్గ్, చావర్గ్, టావర్గ్, తావర్గ్, పావర్గ్. సంయుక్త వ్యంజనని లేదా సంయుక్తాక్షరాన్ని క్ష, త్ర, జ్ఞ, స్ర వీటిని అంటారు. హోంవర్క్ ఇచ్చేటప్పుడు పిల్లలకి కావర్గ్ 2 సార్లు రాయండి, టావర్గ్ 3 సార్లు రాయండి, అలా ఏదైనా హోంవర్క్ ఇవ్వచ్చు. గృహ కార్యాన్ని అంటారండి హోంవర్క్ని హిందీలో. వ్యంజన్ పలికేటప్పుడు ఖచ్చితంగా స్వరాల సహాయంతోనే వ్యంజన్ అనేది పలకడం జరుగుతుంది. అలాగే పైనున్న చుక్కని అనుస్వార్ అని అంటారు. ఇలా అహా దగ్గరున్న 2 చుక్కల్ని విసర్గ అని అంటారు. అలాగే అర్ధచంద్రాకారాన్ని పైన చుక్కుంటే దాన్ని అనునాసిక్ అని అంటారు. వాటితో వచ్చే పదాలు అనుస్వార్తో సంత్, అంక్, కంఠ్, శాంతి. అనునాసిక్తో వచ్చేవి చాంద్, ఆంక్, హసి. ఇలా ప్రాక్టీస్ పేపర్లు PP1 PP2. ఆఫ్టర్, బిఫోరు, బిట్వీన్ లెటర్స్, బొమ్మ తాలూకా ఫస్ట్ లెటర్. ఇలా పిల్లలకి మీరు ఇవి రోజు కొంత ప్రాక్టీస్ చేయించండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ వన్స్ అగైన్. బాయ్.